హలో అండి. హాయ్ అండి. బీజేపీ తెలుగుదేశం పార్టీ ఇంతకుముందు పొత్తులో ఉన్నప్పుడు మైనార్టీలకు ఏం చేశారు అని వైసీపీ నాయకులు అయితే ప్రశ్నిస్తున్న వైనం కనిపిస్తుంది. మరి వారి సమాధానంగా మీరు ఏం చెప్తారు? ఒకటి, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు గత వారం రోజులుగా బీజేపీ తెలుగుదేశం పొత్తు పెట్టుకున్నప్పటి నుంచి ఒకటంటూ ఉన్నారు, మైనారిటీలకు చంద్రబాబు నాయుడు గారు ఏదో చేస్తారు, జగన్ ఏదో చేస్తాడు, మైనారిటీలు ఎవరు తెలుగుదేశంకు ఓటు వేయొద్దని చెప్పి ఒక విష ప్రచారం చేస్తూ ఉన్నారు ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు. ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు సూటిగా మాట్లాడదాం, అరుచుకోవడాలొద్దు, ఇవ్వద్దు, ఈ ఫేక్ ప్రాపగండా అన్ని పక్కన పెట్టేద్దాం. అసలు మైనారిటీలకి తెలుగుదేశం పార్టీ ఏం చేసింది, వైఎస్ఆర్సీపీ ఏం చేసిందో సూటిగా మాట్లాడుకున్నాం. ఎందుకంటే మా మైనారిటీలు ఇది పవిత్ర రంజాన్ మాసంలో ఉన్నాం. ప్రతి మైనారిటీ సోదరుడు గుండెపైన చేపెట్టుకొని ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది. ఎందుకంటే వీళ్ళ విష ప్రచారాన్ని నమ్ముతామో లేదా తెలుగుదేశం మనకు చేసిన మేలుని గుర్తు చేసుకుంటాం. ఒక్కసారి గుండెలపైన చేపెట్టుకొని ప్రతిరోజు మనం నమాజ్ చేస్తాం. నమాజ్ చేసేటప్పుడు ఒక్కసారి ఆలోచించండి, తెలుగుదేశం పార్టీ హయాంలో ప్రతి మైనారిటీ పేదవాడు కూడా పండుగ జరుపుకోవాలి, పేదరికం అనేది పండుగకు అడ్డు రాకూడదు అని చెప్పి ఆ రోజు రంజాన్ తోఫా ఇచ్చారండి చంద్రబాబు నాయుడు గారు. ప్రతి ముస్లిం సోదరుడికి రంజాన్ పండుగకి, పవిత్రమైన రంజాన్ పండుగకి ఈ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రంజాన్ తోఫా ఎందుకు ఆపేశాడు మైనారిటీ సోదరులకి? సూటిగా దీనికి సమాధానం చెప్పండి. ఆ రోజు తెలుగుదేశం పార్టీ బీజేపీ కూటమిలో ఉన్నా ఎన్డీఏలో ఉన్నా కూడా తెలుగుదేశం పార్టీ ఆ రోజు మైనారిటీలకి రంజాన్ తోఫా ఇచ్చి ఆదుకునింది. ప్రతి పేదవాడు, ముస్లిం పేదవాడు పండుగ జరుపుకోవాలని. ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రంజాన్ తోఫా ఎందుకు ఆపేశారో కాస్త వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్తే ప్రజలు, మైనారిటీ సోదరులు, మా మైనారిటీ సోదరులు తెలుసుకుంటారు. ఇంకొకటి, తెలుగుదేశం పార్టీ హయాంలో హజ్ హౌస్లు నిర్మించారు. ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, ఇప్పుడు హైదరాబాద్లో ఉండే హజ్ హౌస్ కావచ్చు, ఈరోజు కడపలో ఉండే హజ్ హౌస్ కావచ్చు, ఈరోజు కమలాపురం దగ్గర కూడా హజ్ హౌస్ కడితే తెలుగుదేశం పార్టీ కట్టింది. దానికి నీళ్లు ఇంకా బ్యాకప్ ఇవి వర్క్స్ ఉంటే అవి పెండింగ్లో పెట్టింది 5 ఏళ్ళగా ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అది ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ ఏం చేసిందంటే అత్యధిక కమ్మ సామాజిక వర్గం ఉన్న గుంటూరు పార్లమెంట్లో ఒక మైనారిటీని లోక్సభకు పంపించింది. ఈరోజు అత్యధికంగా మైనారిటీలు ఉన్న కడప జిల్లా నుంచి ఒక్కరినైనా కడప లోక్సభ నుంచి ఇప్పటి వరకు వైఎస్ఆర్సీపీ కానీ కాంగ్రెస్ కానీ ఎంపీగా పంపించారా? సూటిగా అడుగుతూ ఉన్నాం, దీనికి సమాధానం చెప్పమనండి. అదేవిధంగా మన ఇస్లాంలో ఆత్మహత్య అనేది మహాపాపం. అలాంటిది కర్నూలుకు సంబంధించిన అబ్దుల్ సలాం లాంటి వ్యక్తి చనిపోయాడంటే దానికి కారణం ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కాదా? ఈరోజు ఒక మైనారిటీ ఆడబిడ్డ బాగా చదువుతూ ఉందని చెప్పి ఆమెని వేధించి మిస్బా అనే సోదరిని చంపింది ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు కాదా? దీనికి సమాధానం చెప్పమానండి. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ మైనారిటీలకు ఏ విధమైన గౌరవం కల్పించిందో తెలుసా అండి? తెలుగుదేశం పార్టీ శాసన మండలికి చైర్మన్గా ఒక మైనారిటీని పెట్టింది. ఆ మైనారిటీ శాసన మండలి చైర్మన్గా ఉన్నప్పుడు షరీఫ్ గారు ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు ఏం చేశారో తెలుసా అండి? శాసనసభలో అమరావతి బిల్లు వచ్చినప్పుడు ఆయన న్యాయబద్ధంగా న్యాయం వైపు, ఖురాన్ని నమ్ముకున్న ఆయన తప్పు చేయకూడదు, మన ఇస్లాంలో మనం తప్పు చేస్తే ఆ రోజే ప్రాణం వదిలినట్టు అని భావించి ఆయన న్యాయం వైపు నిలబడితే ఆయన్ని ఏమని వేధించారు, ఏ విధంగా బూతులు మాట్లాడిచ్చాడు ఈ జగన్మోహన్ రెడ్డి. నువ్వు ఒక తురకోడివి, నువ్వు ఒక సాయిబుకే పుట్టావా, నువ్వు అసలు మైనారిటీవేనా అని ఈ విధంగా అసభ్య పదజాలంతో ఆయన్ని వేధించి ఆయన్ని ఆ రోజు దూషించింది వైఎస్ఆర్సీపీ నాయకులు కదా? దీనికి సమాధానం చెప్పమానండి. మైనారిటీల నోటికి ఏదొస్తే అది మాట్లాడింది ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు కదా? ఈ రోజు వీళ్ళకి మైనారిటీల పైన అంత ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చిందండి? ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు కొన్ని హామీలు ఇచ్చాడు. ఇస్లామిక్ బ్యాంక్ పెడతా అన్నాడు మైనారిటీలకి. ఈరోజు ఇస్లామిక్ బ్యాంక్ ఎందుకు పెట్టలేదయ్యా? అదేవిధంగా ముస్లిం మహిళలకి పెన్షన్ వయసు 45 ఏళ్ళకి తీసుకొని వస్తా అన్నాడు. ఈరోజు ఎందుకు తీసుకొని రాలేదయ్యా? దానికి సమాధానం చెప్పు. ఒకప్పుడు సబ్ ప్లాన్ నిధులు ఇస్తా అన్నాడు. ఈరోజు ఆ సబ్ ప్లాన్ నిధులు ఎందుకు ఇవ్వలేదో చెప్పమనండి జగన్మోహన్ రెడ్డి గారిని. అదేవిధంగా దుల్హాన్ పథకంకి ₹1,00,000 ఇస్తా అన్నాడు. ఈరోజు ఎక్కడిచ్చాడు? ఆ దుల్హాన్ పథకం ఎందుకు ఆపేశాడో చెప్పమనండి. అదేవిధంగా 2015లో ఏప్రిల్ 29న జీవో నెంబర్ 67 జారీ చేసి 5 సంవత్సరాలు 192 కోట్లతో 38,000కు పైగా మైనారిటీ వధు వివాహానికి సహాయం చేసిన తెలుగుదేశం పార్టీ. ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ కనీసం దాంట్లో 5% కూడా ఎందుకు ఖర్చు పెట్టలేదో సమాధానం చెప్పమనండి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు పంతాలకు పోయి, అంటే తెలుగుదేశం పార్టీకి ఎక్కడ పేరు వచ్చేస్తుందో అని రంజాన్ తోఫా ఆపేసింది నిజం కాదా? అదేవిధంగా తెలుగుదేశం పార్టీ హయాంలో 11.25 లక్షల మంది ముస్లిం కుటుంబాలకి 137 కోట్లతో ఆ రోజు రంజాన్ పండుగకి కిరాణా సామాగ్రి అందించిన తెలుగుదేశం పార్టీ. ఈ వైఎస్ఆర్సీపీ ₹1 కూడా ఇవ్వలేదు, ఒక్క మైనారిటీ సోదరులను కూడా రంజాన్ పండుగకు ఆదుకోలేదు. మైనారిటీ కార్పొరేషన్
ఈరోజు మైనారిటీ సోదరులకు తెలుసుంటుంది. ఆ మైనారిటీ కార్పొరేషన్ పెట్టింది తెలుగుదేశం పార్టీ 1985లో. అదేవిధంగా 2014 నుంచి 19 వరకు 44,133 మంది మైనారిటీలకి 240.60 కోట్ల రూపాయలతో లబ్ధి చేకూర్చింది తెలుగుదేశం పార్టీ. వీటిని జగన్మోహన్ రెడ్డి నిలిపివేయడమే కాకుండా దాదాపు 2,000 కోట్లకు పైగా మైనారిటీ నిధులను దారి మళ్లించాడు. దానికి సమాధానం చెప్పమనండి. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు స్వయం ఉపాధి యూనిట్ల కింద బ్యాంక్ లింకేజ్ ద్వారా యూనిట్కి 3 లక్షల రుణం ఇప్పించి టీడీపీ ప్రభుత్వం హయాంలో ఏటా 10,000 ముస్లిం యువతకు స్వయం ఉపాధి పెట్టుకునేదానికి సహాయం చేస్తే ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇవన్నీ రద్దు చేసింది చంద్రబాబు నాయుడు గారి పైన కోపంతో. దానికి సమాధానం చెప్పండి. దుకాన్ మకాన్, విదేశీ విద్యాధరణ, ఎన్టీఆర్ ఉన్నతి వంటి పథకాలను ఈ జగన్మోహన్ రెడ్డి గారు రద్దు చేయలేదా ముస్లింలకి? దానికి సమాధానం చెప్పండి. ఇంకొకటి, మసీదుల మరమ్మతులకు, రంజాన్ పండుగకి, షాదీఖానాలు, ఉర్దూ భాషాభివృద్ధి కోసం తెలుగుదేశం పార్టీ చర్యలు తీసుకుంటే ఈ ప్రభుత్వం అవన్నీ నిలిపేసింది. దీనికి సమాధానం చెప్పమనండి. ఇంకొకటి, మనం మేజర్గా చూడాల్సింది మాతృభాషపై. ఉర్దూ అంటే ముస్లింలు చదువుకోవాలి. ఆ తెలుగుదేశం పార్టీ హయాంలో వాళ్ళకి ప్రత్యేకంగా పాఠశాల ఉండే ఉర్దూ భాష పైన ఈ విధంగా వాళ్ళు చదువుకునే వాళ్ళకి చదువుకునేవాళ్ళు. ఇప్పుడు పాఠశాల విలీనం పేరిట ఆ మైనారిటీ ఉర్దూ భాషని లేకుండా చేసింది ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కాదా? రాష్ట్రంలో మదరాసాలు అంటే మైనారిటీ పిల్లలు చదువుకునేది 2018-19లో దాదాపుగా 258 పైన మద్రాసాలు ఉన్నాయి. ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అవి 166కి పడిపోయాయి. అదేవిధంగా విద్యార్థుల నమోదు శాతం 40%కి పడిపోయిందంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల కాదా? దీనికి సమాధానం చెప్పమనండి. అంతేకాకుండా రాష్ట్రంలో ఉర్దూ స్కూల్ని మూసివేసే పరిస్థితికి కనబడుతుందంటే దానికి జగన్మోహన్ రెడ్డి గారి కారణం కాదా? అప్పటి టీడీపీ ప్రభుత్వం ప్రత్యేకంగా ఉర్దూ డిఎస్ఐ నిర్వహించి 1,100 ఉర్దూ టీచర్ పోస్టులను ఇచ్చింది మైనారిటీ సోదరులకి. ఈ జగన్మోహన్ రెడ్డి ఒక్కటంటే ఒకటి కూడా భర్తీ చేయలేదు. దాన్ని బట్టి చూడండి. అదేవిధంగా జగనన్న విద్యా కానుక ద్వారా ఉర్దూ మీడియంలో పాఠ్య పుస్తకాలు అందించకపోవడం వల్ల ఉర్దూ పాఠశాల టీచర్లు అదేవిధంగా విద్యార్థులు ఎంతమంది ఇబ్బందులు పడుతున్నారో తెలుసా ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో. అదేవిధంగా 2022లో మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ జయంతి సంబంధించి ఆ రోజు అవార్డు గ్రహీతల టీచర్లకి 7 లక్షల రూపాయలు బహుమతులు ప్రకటించామని చెప్పారు. కానీ ఈ రోజు వరకు ఆ రోజు ప్రకటించడం తప్పితే వాళ్ళకు ₹1 ఆర్థిక సహాయం చేయలేదు ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో. ఇవన్నీ కాకుండా తెలుగుదేశం పార్టీ ఏం చేసింది తెలుసా? కర్నూలులో ముస్లింలు ఎక్కువగా ఉన్న కర్నూలులో ఉర్దూ యూనివర్సిటీ ఏర్పాటు చేసింది. ఈ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు మైనారిటీలకి? సూటిగా అడుగుతూ ఉన్నాం. ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అనేక ముస్లిం మైనారిటీలపైన జరిగిన దాడులు ఎన్ని జరిగాయండి? అదేవిధంగా ఒక అబ్దుల్ సలాం కావచ్చు, అదేవిధంగా గుంటూరు జిల్లాలో హోమ్ మినిస్టర్ ఉన్న సొంత జిల్లాలో మౌజాం హమీజా అనే నాయకురాలపైన వైసీపీ నాయకులు దాడి చేయలేదా? ఈ విధంగా చెప్పుకుంటూ పోతే వైసీపీ నేతలు వేధింపులకి మిస్బా అనే మహిళ ఆత్మహత్య చేసుకోలేదా? నువ్వు సాయిబుకే పుట్టావని షరీఫ్ గారిని అవమానించింది ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కాదా? ఈ జగన్మోహన్ రెడ్డి గారు కాదా? ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ హయాంలో భవనాలు కట్టించారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మైనారిటీ భూముల్ని భూ కబ్జాలు చేశారు. అది ఎంతవరకు చూద్దాం. టీడీపీ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా 3,500 ముస్లిం ప్రార్థనా స్థలాలు, 1,365 మసీదులు, అదేవిధంగా 1,548 అషూర్ ఖానాలు, 316 దర్గాలు, 66 ఈద్గాలు మరమ్మతులు జరగడంతో పాటు ఇతర భవనాల నిర్మాణం కోసం జిల్లాకి 2.5 కోట్ల లెక్కన ప్రతి జిల్లాకు మంజూరు చేసిన తెలుగుదేశం పార్టీ. మసీదుల మరమ్మతుల కోసం అప్పుడు 35.94 కోట్లు ఖర్చు చేస్తే ఇప్పుడు కనీసం 1 కోటి రూపాయలు కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చేయలేదు. ఇంకొకటి, గత ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా 41 కోట్ల రూపాయలతో 292 ఉర్దూ షూర్కామ్ షాదీ ఖానాలు నిర్మించిన తెలుగుదేశం పార్టీ. ఈ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? 80 కోట్లతో విజయవాడలో హజ్ హౌస్ ఏర్పాటుకు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పూనుకొనింది. అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ హజ్ హౌస్ సంబంధించి పనులు మొత్తం ఆపేశారు. అలాగే 25 కోట్ల వ్యయంతో కడపలో హజ్ హౌస్ నిర్మాణం తెలుగుదేశం పార్టీ చేపడితే ఈ జగన్మోహన్ రెడ్డి గారు తన సొంత జిల్లాలో కూడా హజ్ హౌస్ని పూర్తి చేయలేకపోయాడు. వైసీపీ హయాంలో ముస్లిం మైనారిటీలకి ఏ విధంగా అన్యాయం జరుగుతుందో తెలుసా? ఎక్కడ చూసినా వక్ఫ్ బోర్డ్ భూముల్ని ఆక్రమించుకుంటూ ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు ఎక్కడ పెట్టిన అక్రమ భూ తవ్వకాలు, భూ ఆక్రమణలతో మైనారిటీ భూములు దోచుకుంటూ ఉన్నారు. 2018-19 మధ్య వక్ఫ్ సంస్థలకు 50 కోట్లకు పైగా కేటాయించారు తెలుగుదేశం పార్టీలో. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత వీటన్నిటిని నిలిపేసి కోర్టుకు వెళ్లారు. వక్ఫ్ బోర్డులకు సంబంధించి 80 మొత్తం భూములను దోచుకున్నారు. ఇప్పటి వరకు 9 వక్ఫ్ సంస్థలకు కానీ 86 లక్షలు మాత్రమే ఖర్చు చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి. వక్ఫ్ బోర్డు కోసం నగరాల్లో కేటాయించిన భూముల్లో దాదాపు 80% అక్రమాలకు ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ హయాంలో కేటాయించిన దాంట్లో 80% అక్రమం కాదు. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా, నెల్లూరు జిల్లాలో ఈ భూ కబ్జాలు ఎక్కువగా ఉన్నాయి.
వక్ఫ్ బోర్డుకు చెందిన 30,000 ఎకరాల భూమిని అక్రమంగా ఆక్రమించుకున్నారు ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు. ఈ భూముల విలువ దాదాపుగా 40,000 నుంచి 50,000 కోట్ల రూపాయలు ఉండొచ్చు అంచనా. అంటే 40,000 కోట్లు 50,000 కోట్ల మైనారిటీ భూములను దోచుకునింది ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కదా. శ్మశానాలు, ప్రార్థనా మందిరాలు అన్నీ కబ్జా చేశారు. అప్పట్లో టీడీపీ ప్రభుత్వంలో 43 ముస్లిం శ్మశాన వాటికలకి భూముల్ని కేటాయించి 164 ప్రార్థనా మందిరాలు నిర్మిస్తే ఇప్పటి ప్రభుత్వ హయాంలో ఏం చేశారు? ప్రార్థనా స్థలాలు, శ్మశాన వాటికలు కూడా వదలకుండా విచ్చలవిడిగా ఏం చేశారు ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు? దోచుకున్నారు. అంటే వాటిని కబ్జా చేశారు. మైనారిటీల కోసం తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ వాళ్ళ సంక్షేమం కోసం కోరుకునిందంటే ఏ విధంగా అంటే రాష్ట్రంలో ముస్లిం మైనారిటీల అభివృద్ధి సంక్షేమం కోసం దాదాపుగా 2014-19 నుంచి 2,518.96 కోట్లు వాళ్ళ ప్రగతి పదం వైపు నడిపించింది తెలుగుదేశం పార్టీ హయాంలో ఖలీల్ రెహమాన్, షైఫుల్లా, అదేవిధంగా లాల్జాన్ బాషాలకి రాజ్యసభ అవకాశం కల్పించింది తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా ఎండి ఫరూక్కి మంత్రిగా అవకాశం కల్పించింది తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా ఎండి షరీఫ్ గారికి శాసన మండలి చైర్మన్ పదవి ఇచ్చింది. అదేవిధంగా రాజధాని పరిధిలో ఉండే గుంటూరుకి జడ్పీటీసీ చైర్మన్గా జానీ మున్ గారిని నియమించింది. అదేవిధంగా తెలుగుదేశం అనంతపురం మున్సిపల్ చైర్మన్గా చమన్ సాబుని నియమించింది. అదేవిధంగా ఏలూరు మేయర్గా నూర్జనహాకి అవకాశం కల్పించింది టీడీపీ. ఇన్ని కల్పించింది తెలుగుదేశం పార్టీ. 957 కోట్లతో 5 ఏళ్లలో 5,37,253 మంది మైనారిటీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ చేసింది టీడీపీ ప్రభుత్వం. అయితే ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 2021-22 మధ్య 65,456 మంది మాత్రమే చేసింది. 2022-23కి వస్తే 58,697 మందికి తగ్గిపోయింది. అంటే ఏడాది కేవలం 151 కోట్లతో ఫీజు రియంబర్స్మెంట్ సరిపెట్టేసింది ఈ ప్రభుత్వం. విదేశాల్లో పై చదువులు చదువుకోవాలనే మైనారిటీల కోసం ఆ రోజు 527 మంది మైనారిటీ విద్యార్థులకు 48.98 కోట్లు తెలుగుదేశం పార్టీ స్కాలర్షిప్ ఆర్థిక సాయం చేస్తే ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరికి జైలా. పోటీ పరీక్షలు చదువుకునే పేద విద్యార్థుల కోసం ఎన్టీఆర్ విద్యోన్నత పథకం ఆ రోజు తెలుగుదేశం పార్టీ మన మైనారిటీల కోసం తీసుకొని వచ్చింది. అదేవిధంగా ముస్లిం యువత జీవనోపాధి కోసం 3 లక్షలకు పైగా రుణం ఇచ్చి ఒక్కొక్కరికి సబ్సిడీ లెక్కనిచ్చి అర్హత వయసు 21 నుంచి 41 నుండి 25 నుంచి 55 సంవత్సరాలకు పెంచారు. 21 నుంచి 55 సంవత్సరాలకు ఎవరైనా వ్యాపారం చేసుకుంటే వాళ్ళకి సబ్సిడీల ద్వారా లోన్లు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. ప్రతి ఏటా 10,000 మంది ముస్లిం యువత కోసం స్వయం ఉపాధి యూనిట్లు ఏర్పాటు చేసుకునే విధంగా ముస్లిం యువతని ప్రోత్సహించింది తెలుగుదేశం ప్రభుత్వం. అదేవిధంగా ఇమాములకు 5,000, మ్యూజియంలకు 3,000 గౌరవ వేతనం, అదేవిధంగా 90.11 కోట్ల రూపాయలతో 30,204 మందికి లబ్ధి చేకూర్చింది తెలుగుదేశం ప్రభుత్వంలో. ఉచిత కరెంటు స్కీమ్ని 50 యూనిట్ల నుంచి 100 యూనిట్లకు పెంచి మన మైనారిటీలకి కరెంటు బిల్లులు తగ్గించారు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు మైనారిటీలపైన కరెంటు బిల్లులు ఏ విధంగా వేధిస్తున్నాడండి ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అదేవిధంగా 1999లోనే రోహిణి స్కీమ్ ద్వారా మైనారిటీలకు మైక్రో లోన్స్ ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని. 2018లో ఆంధ్రప్రదేశ్లో నూర్ భాషా దుదేకులకు ముస్లిం కోఆపరేటివ్ ఫెడరేషన్ ప్రారంభించి 40 కోట్ల బడ్జెట్ని కేటాయించింది తెలుగుదేశం పార్టీ. ఇవంతా తెలుగుదేశం పార్టీ ముస్లిం మైనారిటీ సోదరులకు చేసింది. ఈ జగన్మోహన్ రెడ్డి ముస్లిం మైనారిటీ సోదరుల్ని దోచుకు తిన్నాడు. కానీ ఇప్పుడు వరకు మీరు చెప్పినవన్నీ కూడా వాళ్ళు ఏం చేశారు, తెలుగుదేశం ప్రభుత్వం ఏం చేసింది, వైఎస్ఆర్సీపీ ఏం చేయలేదు అనేది అందరికీ తెలుసు, ప్రతిపక్ష నాయకులకి తెలుసు, ప్లస్ మైనారిటీలకు కూడా తెలుసు. కానీ ఇప్పటి వరకు వీటి గురించి దేని గురించి కూడా ప్రశ్నించకపోవడానికి కారణం ఒకటి, వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏంటంటే ఎప్పుడు అసత్యాలను నమ్ముకుంటారు. అసత్య కథనాలు నమ్ముకొని ఫేక్ ఇన్ఫ్లుయెన్సర్లను పెట్టుకొని ఇన్ఫ్లుయెన్సర్లకు డబ్బులు ఇచ్చి తప్పుడు కథనాలు రాయిపిస్తూ ఉన్నారు. నిజంగా ఒకటి మైనారిటీ సోదరులారా, గుండె పైన చెయ్యబెట్టుకొని ఆలోచించండి. ఈరోజు మనం పవిత్ర రంజాన్ నెల మాసంలో ఉన్నాం. ఒక్కసారి మనం నమాజ్ చేసేటప్పుడు మన గుండెల పైన చెయ్యి వేసుకొని ఆలోచించండి మైనారిటీ సోదరులారా. మనకి రంజాన్ తోఫా ఇచ్చిన నాయకుడు కావాలా, మనకి రంజాన్ తోఫా తీసేసిన నాయకుడు కావాలా? అదేవిధంగా మన మైనారిటీలకి పదవులు ఇచ్చి గౌరవం ఇచ్చి తన పక్కన కూర్చోబెట్టుకునే విధంగా చేసిన నాయకుడు కావాలా? అదేవిధంగా మన మైనారిటీ బిడ్డల చావులకు కారణమైన వ్యక్తి కావాలా? ఒకటి, మన మైనారిటీలకి రాజ్యాధికారం ఇచ్చిన నాయకుడు కావాలా? మన మైనారిటీలను అణిచివేసే నాయకుడు కావాలా? మన మైనారిటీలకి చదువులో అన్నిట్లో మన మైనారిటీలు అభివృద్ధి చేసిన నాయకుడు కావాలా? మన మైనారిటీలు పక్కకు నెట్టేసి తన రాజకీయ లబ్ధి కోసం వాడుకునే నాయకుడు కావాలా? ఒక్కసారి గుండెలపైన చెయ్యి వేసుకొని ఆలోచించండి మైనారిటీ సోదరులారా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మైనారిటీల కోసం మైనారిటీలు తన గుండెగా భావిస్తాడు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే అండి ఈరోజు చంద్రబాబు నాయుడు గారితో పొలిట్ బ్యూరోలో ఉండేది ఎవరు? షరీఫ్ గారు. ఆ విధంగా ఎంతోమంది మైనారిటీలను పైకి తీసుకొని వచ్చింది. రాజ్యసభకు 3 మైనారిటీలను పంపించిన ఘనత తెలుగుదేశం పార్టీది. అత్యధిక కమ్మ సామాజిక వర్గం ఉన్న చోట కూడా తన సొంత సామాజిక వర్గం అని చూడాల నా మైనారిటీలు రాజ్యసభలో లోక్సభలో ఉండాలని ఆ రోజు పంపించిన ఘనత
తెలుగుదేశం పార్టీది. మన మైనారిటీల కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేసింది తెలుగుదేశం పార్టీ. మన హైదరాబాద్లో పాత బస్తీలో మన వాళ్ళు మైనారిటీలు కర్ఫ్యూలో బతుకుతూ ఉంటే దాని నుంచి ప్రశాంతత కల్పించింది తెలుగుదేశం పార్టీ. ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు మరి చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన పదవి కాంక్ష కోసం ఆ రోజు పాత బస్తీలో గొడవలు పెడితే మన మైనారిటీ బిడ్డలు ఎంతమంది చనిపోయారో ఒక్కసారి గుర్తు చేసుకోండి. మన మైనారిటీలకు గౌరవం కల్పించే వ్యక్తి కావాలో, మన మైనారిటీలని ప్రాణాలు తీసి తన రాజకీయ లబ్ధి కోసం వాడుకునే వాడు కావాలో ఒక్కసారి ఆలోచించండి. తప్పు చేసే వాడిని రక్షించడమే పెద్ద తప్పని. ఈరోజు అలాంటి తప్పు చేసే జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడతారో, లేదా మనకు మంచి చేసిన చంద్రబాబు నాయుడు గారికి అండగా నిలబడతారు. ఈరోజు విష ప్రచారాలు ఎన్నో వస్తాయి. మన గుండెలపైన చేసుకొని ఆలోచించండి. పవిత్ర రంజాన్ నెల మాసంలో ఉన్నాం. ఆ అల్లాని మనం ఎంతో గౌరవంగా భావిస్తాం. అలాంటి అల్లాని గుర్తు చేసుకొని ఒక్కసారి గుండెలపైన చేయబెట్టుకొని ఆలోచించండి. మనకి ఈరోజు కావాల్సింది కులం కాదు, మతం కాదు, ప్రాంతం కాదు, మన అభివృద్ధి, మన భాష. మనకు ఉర్దూ పాఠశాలలు పెంచింది ఎవరు? మన మద్రాసాలకి విలువ ఇచ్చింది ఎవరు? అదేవిధంగా మన మౌజాన్లకి, వీళ్ళకి, మన మసీదులకి, మన దర్గాలకి ధనం ఇచ్చింది ఎవరు? అదేవిధంగా మనకు హజ్ కౌసులు కట్టించింది ఎవరు? మనకు రుణాలు ఇచ్చింది ఎవరు? ఒక్కసారి గుర్తు చేసుకోండి. మన అభివృద్ధి కోరుకునింది ఎవరు? మన యువత స్వయంగా వాళ్ళ కాళ్ళపై నిలబడాలనుకున్నది ఎవరు? మన మైనారిటీలకు లోన్లు ఇచ్చింది ఎవరు? అదేవిధంగా మన మైనారిటీలు దేశాన్ని వెళ్ళాలి, అదేవిధంగా మైనారిటీలు అత్యున్నత స్థానంలో ఉండాలని శాసన మండలి చైర్మన్ పదవి ఇచ్చింది ఎవరు? మన మైనారిటీలకి ఎమ్మెల్యే సీట్లు ఇచ్చింది ఎవరు? జడ్పీ చైర్మన్లు, మేయర్లు ఇచ్చింది ఎవరు? అదేవిధంగా ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ఈరోజు మైనారిటీ సోదరులు అంటే మైనారిటీ కాదు, వాళ్ళే మెజారిటీ అని చెప్పే విధంగా వాళ్ళకు గౌరవం కల్పించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు మైనారిటీ ప్రాణాలు తీసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి గారు. తన రాజకీయ లబ్ధి కోసం మాత్రమే మైనారిటీలను వాడుకుంటున్నాడు తప్పితే మనకు ఒక్కటంటే ఒక్కటి కూడా పని చేయలేదు, ఒక్క మంచి పని కూడా చేయలేదు. ఆలోచించండి. గత 5 ఏళ్ల క్రితం మనకు రంజాన్ తోఫా వచ్చేది ప్రతి రంజాన్ పండగకి. ఈ 5 ఏళ్లలో ఒక్క రంజాన్ తోఫా అన్నా వచ్చిందా? ఆలోచించండి. మన మైనారిటీ ఒక ఆడబిడ్డ చదువుకొని పైకి వస్తూ ఉంటే ఈ వైఎస్ఆర్సీపీ నాయకుడు వేధించి చంపాడు మన మిస్బా అనే ఆడబిడ్డని. అదేవిధంగా మన అబ్దుల్ సలాం. ఒక్కసారి గుర్తు చేసుకోండి మైనారిటీ సోదరులారా. మన వాళ్ళు ప్రాణాలు తీసి మన భూములు, మన వక్స్పోర్ట్ భూములు దోచుకుంటూ ఉన్నారు ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు. ఈరోజు విష ప్రచారానికి పోయి మనమేదో భావోద్వేగానికి లోనై ఓట్లేస్తే ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు రేపు మనల్ని ఎవ్వరిని, ప్రతి ఒక్కరికి మన అబ్దుల్ సలాం, మన మిస్బా లాగే జరుగుతుంది. ఒక్కసారి ఆలోచించి చంద్రబాబు నాయుడు గారికి అండగలిగింది. ఎందుకంటే ఆ రోజు తెలుగుదేశం పార్టీ పొత్తులో ఉన్నా కానీ ప్రతి పండుగకి రంజాన్ తోఫా ఇచ్చింది, కార్పొరేషన్ లోన్లు ఇచ్చింది. అదేవిధంగా పోలీస్ హౌసింగ్ బోర్డు చైర్మన్ ఉంటే అది కూడా నాగుల్ మీరా గారు మన మైనారిటీకి ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. అది గుర్తు చేసుకోండి ప్రతి ఒక్క మైనారిటీ సోదరుడు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని మనకు న్యాయం చేశారు. ఆయనకు అండగా నిలబడాల్సిన బాధ్యత మనపై ఉంది. మన ఖురాన్ ఏం చెప్తుంది? మంచి చేసేవాడికి అండగా నిలబడు, అదేవిధంగా తప్పు చేసేవాడిని దరిచేరనివ్వకంటుంది. అదేవిధంగా ఈరోజు మనకు మంచి చేసిన చంద్రబాబును మనం నమ్ముదాం. అదేవిధంగా మనకు మాయమాటలు చెప్పే జగన్ని నమ్మకుండా తరిమి కొడదాం మైనారిటీ సోదరులారా. ఈ పవిత్ర రంజాన్ మాసంలో ఉన్నాం. ఒక్కసారి గుండెపైన చేయి పెట్టుకొని ఆలోచించండి. మనకి ఎవరు న్యాయం చేశారో, ఎవరు అన్యాయం చేశారో.